హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ ఓటీటీలో థ్రిల్లర్ మూవీస్ చూడాలనుకుంటే ఏవి బాగున్నాయి? రెగ్యులర్ మూవీస్ కాకుండా థ్రిల్లర్ మూవీస్ చూడాలంటే మంచి ఇంట్రెస్టింగ్ అయితే మనకు ఉంటుంది. సో అలాంటి మూవీస్ చూడాలనుకుంటే ప్రెసెంట్ ఏవి బాగున్నాయి తెలియాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో ఎటువంటి స్పాయిలర్స్ అయితే ఉండవు. అండ్ మేము పెట్టే ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పెద్ద ఛానల్స్ అయ్యా, చిన్న ఛానల్స్ ఎంకరేజ్ చేయరా? ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి అప్పుడే ఓటీటీలోకి రావడం జరిగింది. ఆ మూవీనే గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ మూవీ స్ట్రిక్ట్లీ ఫర్ అజిత్ ఫ్యాన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళకి. మిగిలిన వాళ్ళకి పెద్దగా ఎక్కపోవచ్చు. ఏకే అలియాస్ ది రెడ్ డ్రాగన్ చాలా ఫేమస్ డాన్ అయితే అరెస్ట్ అయ్యి జైల్నే తన సామ్రాజ్యంగా మలుచుకొని ఉంటాడు. అయితే ఈ చీకటి సామ్రాజ్యాన్ని వదిలేమని తన వైఫ్ తనతో మొరపెట్టుకుంటుంది. అలా పీస్ఫుల్ లైఫ్ గడుపుతున్న ఏకే వాడిని కామ్ గా ఉండొచ్చు కదా, కానీ ఆ చీకటి సామ్రాజ్యం ఊరుకుంటుందా? తట్టి అయితే లేపుతుంది. అయితే ఒక ప్రాబ్లం వల్ల తను మళ్ళీ గ్యాంగ్స్టర్ అయ్యాడా, లేకపోతే తన వైఫ్ ఇచ్చిన మాట కోసం అవన్నీ వదిలిపెట్టాడా? ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని అయితే చూడాలి. అయితే ఈ మూవీ చూసాక నా ఫీలింగ్ అయితే ఇందాక చెప్పినట్టు స్ట్రిక్ట్లీ ఫర్ అజిత్ ఫ్యాన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళకి. ఎందుకంటే మూవీ మొత్తం ఎలివేషన్ 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 కాన్సెప్ట్ ని పక్కన పెట్టి ఎలివేషన్ నే మెయిన్ స్ట్రీమ్ లో తీసుకొచ్చారు. ఈ మూవీలో స్క్రిప్ట్ ని ఇంకొంచెం బాగా రాసుకుని ఉంటే బాగున్ను. బట్ ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ అజిత్ చాలా చేశాడు. మూవీలో కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి, కానీ ప్రెడిక్టబుల్ స్టోరీ అవ్వడం, ఇలాంటి మూవీస్ మనం చాలా చూసి ఉండడం ఈ రెండే పెద్ద మైనస్ పాయింట్. బట్ ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేకపోవడం, ఫేమస్ స్టార్ అవడం, ఈ రీజన్స్ వల్ల మూవీని అయితే ఒకసారి ట్రై చేయండి. అది కూడా ఏ మూవీ లేదనుకుంటేనే. అండ్ ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.5. ప్రెసెంట్ ఈ మూవీ మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. కల్ అనే ఒక పెద్ద రిచ్ ఫ్యామిలీ ఒక సంస్థానంలా ఉండే ఆ కల్ ఫ్యామిలీ వాళ్ళ ప్రాపర్టీని అమ్మడానికి చూస్తారు. అయితే ఈ ప్రాపర్టీ అమ్మడం కోసం ఆ ఫ్యామిలీలో వాళ్ళ మధ్యలోనే కొన్ని గొడవలు అయితే జరుగుతుంటాయి. ఇలాంటి టైంలో ఆ ఫ్యామిలీ హెడ్ హఠాత్తుగా చనిపోతాడు. అయితే తను చనిపోవడానికి గల కారణం ఏంటి, తనని ఎవరు చంపారు, ఇలాంటి కాన్సెప్ట్ ఒక ఇంట్రాగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ టైప్ లో ఉంటుంది ది కల్ వెబ్ సిరీస్. అయితే ఆ పెద్దతన్ని అసలు ఎందుకు చంపారు, ఎవరు చంపారు, వాళ్ళ వెనక ఉన్న మోటివ్ ఏంటి, అండ్ వీళ్ళ మధ్యలోనే చాలా సీక్రెట్స్ అయితే దాగి ఉంటాయి. దీన్ని బయట తీసే తరుణంలో డిపార్ట్మెంట్ ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేపట్టిందో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ అయితే చూడాలి. ఈ వెబ్ సిరీస్ స్ట్రిక్ట్లీ వన్ టైం వాచబుల్. అంటే మనకి ఆ కల్ప్రిట్ ఎవడో త్వరగానే చూపిస్తారు, కానీ వాటి వెనక ఉన్న రహస్యాలు కొంచెం ల్యాక్ చేసినట్టయితే అనిపించింది. అందుకనే ఈ వెబ్ సిరీస్ కి నేను 2.75 రేటింగ్ అయితే ఇస్తున్నా. ప్రెసెంట్ ఈ వెబ్ సిరీస్ మీకు జియో ప్లస్ హాట్స్టార్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. రీసెంట్ గా థియేటర్స్ లో మన ముందుకు వచ్చి అస్సలు ఆగకుండా ఓటీటీలోకి వచ్చిన మరో మూవీ ఓడెలా 2. ఓడెలా రైల్వే స్టేషన్ కి కంటిన్యూగా ఓడెలా పార్ట్ 2 అయితే తీయడం జరిగింది. పార్ట్ 1 లో చనిపోయిన తిరుపతిని, ఆ గ్రామానికి వాడు చేసిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా వింతగా పాతి పెడతారు ఆ గ్రామస్తులు. అయితే వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి మళ్ళీ తిరుపతి ఎలా వచ్చాడు బయటికి, ఎవరి రూపంలో వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఆ గ్రామం వాళ్ళని ఏం చేశాడో తెలియాలంటే ఈ ఓడెలా 2 మూవీని అయితే చూడాలి. తమన్నా లీడ్ క్యారెక్టర్ లో ఈ ఓడెలా 2 అయితే తీయడం జరిగింది. అసలు స్టార్ క్యాస్ట్ లేకపోతే మంచి కాన్సెప్ట్ అయితే బయటికి తెస్తారు భయ్య, కానీ స్టార్ గాని ఇన్వాల్వ్ అయితే ఆ కాన్సెప్ట్ ని పక్కన పెట్టి ఆ స్టార్ ఫేమ్ ని ఎన్హాన్స్ చేయడానికి ఏదేదో చేసేస్తారు. అలా ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్న ఈ మూవీ సెకండ్ హాఫ్ మాత్రం చెడదొబ్బారు. అనవసరమైన గ్రాఫిక్ సీన్స్ తో, విఎఫ్ఎక్స్ వర్క్స్ తో సెకండ్ హాఫ్ కాన్సెప్ట్ తగ్గి ఇలాంటి బిల్డప్లు అయితే బాగానే పెరిగిపోయాయి. బట్ ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉండడం వల్ల ఆ మూవీని అయితే తప్పకుండా ఒకసారి అయితే చూసేయచ్చు. అండ్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లో వచ్చే పోర్షన్స్ అయితే బాగానే అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ మిగిలిందంతా సాగదీసినట్టయితే అనిపించింది. బట్ థ్రిల్లర్స్ ఇష్టపడ్డ వాళ్ళకి ఈ మూవీని అయితే వన్ టైం వాచబుల్ పక్కా. అండ్ ఆ తిరుపతిని గ్రామస్తులు ఎలా అంచారో తెలియాలంటే ఈ మూవీని అయితే చూడాలి. ప్రెసెంట్ ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75. 4 years బ్యాక్ మలయాళంలో రిలీజ్ అయ్యి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయిన మూవీ ప్రెసెంట్ ఓటీటీలో తెలుగులోకి డబ్ అయ్యి ఆహాలో స్ట్రీమ్ చేయడం మొదలైంది అపరాధి మూవీ. సో ఈ మూవీ చూసాక నా ఫీలింగ్ ఏంటంటే మూవీ అయితే బానే ఉంటుంది భయ్య, ఒక్కసారి అయితే తప్పకుండా చూడొచ్చు. అర్చన అండ్ అలెక్స్ ఇద్దరు టైం స్పెండ్ చేద్దామని చెప్పి ఒక ట్రిప్ కి అయితే మిడ్ నైట్ స్టార్ట్ అవుతారు. అలా వెళ్తున్న ఆ కార్ కి సడన్ గా బ్రేక్ డౌన్ అయితే అవుతుంది. అలా బ్రేక్ డౌన్ అవడం వల్ల ఆ టైంలో వాళ్ళకి ఏ హెల్ప్ దొరకదు. ఇలాంటి టైంలో ఎక్కడైనా ఉందాం అని అనుకుంటారు. అలా చూస్తున్న వాళ్ళ కళ్ళకి ఒక ఇల్లు అయితే కనబడుతుంది. అయితే ఆ ఇంట్లో ఎవరున్నారు, వీళ్ళకి ఆ నైట్ అక్కడ చోటు దక్కిందా, ఆ ఇంట్లో ఉండడానికి వెళ్ళిన ఆ ఇద్దరు కథ ఏమైందో తెలియాలంటే ఈ మూవీని అయితే చూడాలి. మరీ మూవీలో సూపర్ ట్విస్ట్లు అలాంటివి ఉండవు, గానీ ఒక ముగ్గురు మధ్య జరిగే కన్వర్జేషన్ ఈ మూవీ. వాళ్ళ ముగ్గురు మధ్య ఒక సైకో ఉంటాడు. ఆ ముగ్గురులో సైకో ఎవడు, అది ఎలాంటి పరిస్థితుల్లో బయటపడింది, మిగిలిన ఇద్దరికి ఎటువంటి ఆపద కలిగిందా లేదా, ఇలాంటి విషయాలన్నీ మంచి థ్రిల్లింగ్ సీన్స్ తో, ప్రాపర్ బీజిఎం తో మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది ఈ మూవీ. ఎటువంటి అడల్ట్ కంటెంట్ కూడా ఉండదు. ప్రెసెంట్ ఈ మూవీని చూడాలనుకుంటే ఇందాక చెప్పినట్టు ఆహాల్ అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 2.75.
ఇండియాలో ఉండే కొన్ని సైకోస్ కోసం మనం చాలా వెబ్ సిరీస్లు అయితే చూసాం. వాళ్ళు చేసే ఘాతుకాలు గానీ, వాళ్ళు ఎలా ట్రాప్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా దొరికిపోయారు, అండ్ వాళ్ళని జరిపే ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుందో నెట్ఫ్లిక్స్ లోనే కాదు మిగతా ఓటీటీస్ లో కూడా మనం వెబ్ సిరీస్లు చూస్తూ వచ్చాం. ఇక ఇప్పుడు ది దుపట్టా కిల్లర్. అసలు ఈ దుపట్టా కిల్లర్ ఎవడు? గోవాలో చాలా మంది అమ్మాయిలు కనబడకుండా పోతారు. వాళ్ళలో 16 మంది చనిపోయి ఉంటారు. అయితే ఆ చావుకు కారణం ఎవరు అని జరిపే ఇన్వెస్టిగేషన్ లో ఈ సైకో అయితే అరెస్ట్ అవుతాడు. అసలు ఈ సైకో ఆ పనులు ఎందుకు చేశాడు, వాడు వెనక మోటివ్ ఏంటి, వాడు వాళ్ళని ఎలా ట్రాప్ చేశాడు, ఎందుకు ట్రాప్ చేశాడు, ఇలాంటి విషయాలన్నీ తనని ఇంట్రాగేట్ చేస్తుంటే బయటకు వచ్చే వాస్తవాలు అందరినీ నివ్వరిపోయేలా చేసింది. అయితే వాళ్ళ ఇంట్రాగేషన్ తో బయటపడ్డ నిజాలు ఏంటో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ ని చూడాలి. ఈ వెబ్ సిరీస్ ని అయితే ఫ్యామిలీతో అయితే నాట్ రికమెండెడ్. అంటే ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే కనబడదు, కానీ కాన్సెప్ట్ అయితే అడల్ట్ కాబట్టి సింగిల్ గా చూడడమే మంచిది. ప్రెసెంట్ ఈ వెబ్ సిరీస్ ని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో డాక్ బేలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో దొరికే వెబ్ సిరీస్ డాక్యూ సిరీస్ ఇష్టపడ్డ వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 3. రొటీన్ మూవీస్ నుంచి డీవియేషన్ గా రీసెంట్ గా నేను చూసిన మరో మూవీ ది జెంటిల్ విమెన్. అయితే ఈ మూవీ చూసాక ఇదేదో ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కావాలా, ఎందుకు లేని స్టార్ట్ చేశాను. కానీ మూవీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇది ఒక థ్రిల్లర్. అంటే కీప్ గెస్సింగ్ లాంటి థ్రిల్లర్ కాదు, ఒక సీన్ ఎందుకు జరిగింది, దాని నుంచి ఎలా తప్పించుకున్నారు అన్నది మూవీ. అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ మనం చూడలేదా అంటే చూసాం, కానీ రీసెంట్ గా అయితే రాలేదు. కొత్తగా పెళ్ళయ్యి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న ఒక కపుల్, వాళ్ళిద్దరి మధ్యలో ఒకరు మిస్టీరియస్ బిహేవియర్ తో వాళ్ళ ఫ్యామిలీకే కాదు ఇంటికి వచ్చిన గెస్ట్ కి కూడా ఇబ్బంది పెట్టే కొన్ని సన్నివేశాలు అయితే జరుగుతాయి. అయితే ఈ సన్నివేశం నుంచి బయటపడడానికి ఆ ఇంకొకరు ఏం చేశారు, దీని వల్ల గెస్ట్ ఎలా ఎఫెక్ట్ అయ్యారు, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ది జెంటల్ ఉమెన్ మూవీని అయితే చూడాలి. సొసైటీలో విమెన్ ఎలా ఉన్నారు, వాళ్ళకి రేజ్ అయ్యే ప్రాబ్లమ్స్ ని ఎలా సెటిల్ చేశారు, ఇలాంటి విషయాలన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. అతి తక్కువ క్యారెక్టర్స్ తో మూవీని తప్పకుండా చూసేలా అయితే ఉంటుంది. అయితే ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని సీన్స్ అయితే స్కిప్ చేయాల్సి ఉంటుంది. అది కనుక స్కిప్ చేయగలిగితే మూవీని ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు. అండ్ ఈ మూవీని చూడాలనుకుంటే మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో దొరకడం వల్ల ఈజీగా చూసేయచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3/5. అండ్ హియర్ కమ్స్ ద స్టార్ ఆఫ్ ద వీక్, బ్లాక్ వైట్ అండ్ గ్రే. ఇది డాక్యూ వెబ్ సిరీస్ అని చెప్పాలా, లేకపోతే ఫిక్షనల్ థ్రిల్లర్ అని చెప్పాలా, లేకపోతే రియల్ వెబ్ సిరీస్ అని చెప్పాలా, ఈ 3 కాన్సెప్ట్స్ ని మిక్స్ చేసి తీశారు ఈ వెబ్ సిరీస్. అందుకని ఈ వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. రొటీన్ స్క్రీన్ ప్లే తో రొటీన్ కాన్సెప్ట్ నుంచి కొంచెం డిఫరెంట్ గా థ్రిల్లర్ ని ఇంకో విధంగా అయితే ప్రెజెంట్ చేశారు ఈ వెబ్ సిరీస్ లో. అండ్ 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ చూసాక నా ఫీలింగ్ అయితే బాగుంటుంది గైస్, బట్ థ్రిల్లర్ లవర్స్ కి మాత్రమే, మిగిలిన వాళ్ళకైతే పెద్దగా నచ్చకపోవచ్చు. నలుగురిని చంపిన ఒక హత్య కేసులో ఒక యంగ్స్టర్ అయితే అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి డానియల్ గ్రే అని ఒక జర్నలిస్ట్ చేపట్టే ఇంటర్వ్యూస్ ఏంటి, తను జరిపే ఇన్వెస్టిగేషన్ లో తనకి తెలిసిన నిజాలు ఏంటి, అయితే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన కరప్షన్ గానీ, బడా వాళ్ళ హ్యాండ్స్ గానీ, అండ్ మోటివ్ ఆఫ్ లవ్, ఇలాంటి కాన్సెప్ట్ అన్నిటిని ఇంక్లూడ్ చేస్తూ తీశారు ఈ వెబ్ సిరీస్. అయితే ఈ వెబ్ సిరీస్ ఒక ఇంట్రాగేషన్ లా ప్రతి ఒక్క క్యారెక్టర్ అసలు ఏం జరిగిందో చెప్పడం, పర్సన్ టు పర్సన్ అది వేరీ అవ్వడం, అసలు వీళ్ళందరిలో నిజం ఎవరు చెప్తున్నారని ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మనలో అయితే రేజ్ అవుతుంది. బట్ డైరెక్టర్ ఎంచుకున్న ఈ పాయింట్ గానీ దాన్ని ప్రెజెంట్ చేసే విధానం చాలా కొత్తగా ఉంటుంది. అంటే ఒక రొటీన్ కాన్సెప్ట్ ని ప్రెజెంట్ చేసే విధానం ఒక డిఫరెంట్ గా అనిపిస్తే ఆ వెబ్ సిరీస్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ అయితే చూడాలి. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నేనైతే రికమెండ్ చేయట్లేదు. ప్రతి ఎపిసోడ్ కి ఒక ట్విస్ట్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో ఒక ఎంథూజియాజం మీలో ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. అండ్ ఫైనల్ గా ఈ సీజన్ లో కంక్లూజన్ ఇచ్చాడా లేదా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ అయితే చూడాలి. ఈ వెబ్ సిరీస్ ప్రెజెంట్ మీకు సోనీ లివ్ అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.25. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అండ్ నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ లో మీకు ఏది నచ్చిందో, ఒకవేళ ఆల్రెడీ చూసి ఉన్నా మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన టైప్ ఆఫ్ కంటెంట్ కూడా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.